అదేవిధంగా పి చంద్రశేఖర్, జిఎస్జి అచ్యుతరావు, సిఎన్ క్షాత్రపాల్, ఎస్కే రెహమాన్, ఎం మన్మథరావు గారు కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు సత్యనారాయణ మూర్తి గారు మాట్లాడతారు. మిత్రులందరికీ నమస్కారం. మా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 30-31 తేదీల్లో ఇక్కడ విశాఖపట్నంలోనే నిర్వహిస్తా ఉన్నాం. పార్టీ శతవార్షికోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలకి ఒక ప్రాముఖ్యత ఉంది. దాంతో పాటు ఈ సంవత్సరంలోనే మా పార్టీ మహాసభలు, అది క్షేత్రస్థాయి నుంచి అఖిల భారత స్థాయి దాకా పార్టీ మహాసభలు కూడా నిర్వహించుకోబోతున్నాం. చండీగఢ్లో సెప్టెంబర్ 21-25 తేదీల్లోని ఆ జాతీయ మహాసభ జరగబోతా ఉంది. దానికి ముందు రాష్ట్ర మహాసభలు, జిల్లా మహాసభలు, మండల శాఖ మహాసభలన్నీ కూడా పూర్తి చేసుకొని ఆవేదనతో దాని మీద విధి విధానాలు రూపొందించడం కోసం ఇక్కడ 2 రోజుల పాటు జాతీయ కార్యవర్గం జరుగుతూ ఉంది. జాతీయ నాయకులు, పార్టీ ప్రధాన కార్యదర్శి కమల్ రాజాతో పాటు మొత్తం కార్యవర్గ సభ్యులందరూ కూడా హాజరవుతున్నారు. దానికి తగిన విధంగా ఈ నగరంలో ఆతిథ్యం ఇస్తున్నాం కాబట్టి నగర ప్రజలు అందరూ సహకరించాలి. పత్రికా మిత్రులు కూడా కవరేజ్కి సహకరించాలని చెప్పని కోరుకుంటున్నాం. ప్రధానంగా విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు. ఆయన వ్యక్తిగత విషయం, నేనేమి దాని మీద వ్యాఖ్యానం చేయదలుచుకోలేదు. కానీ ఆయన దాదాపు ఒక 8 సంవత్సరాల పాటు విశాఖ లేకపోతే ఉత్తరాంధ్రకి బాధ్యులుగా ఆయన వ్యవహరించినటువంటి క్రమంలోని ఇక్కడ అనేక భూదందాలు కానీ ఇవన్నీ కూడా నడిచాయి. దీని మీద గతంలో పురంధేశ్వరి గారు విచారణ జరిపించమని చెప్పని సిజేఐకి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఒక లేఖని రాశారు ఆయన చేసిన అక్రమాలు వాటి మీద. ఉదాహరణకి మనం తీసుకుంటే రాడిసన్ బ్లూ, మన దేశ గతంలో కార్తీక వనం ఉండేదా. కార్తీక వనాన్ని తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళే ప్రైవేట్ వాళ్ళకి అభివృద్ధి చేసుకోవడానికి అప్పచెప్తే అప్పుడు పూర్తి కాలేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు బెదిరించి అందులో వాటాలు కొట్టేశారన్నది అందరికీ తెలుసు. ఇప్పుడు రాడిసన్ బ్లూ అని చెప్పని పెద్ద ఎత్తున రిసార్ట్స్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. అలాగే పైన బే పార్క్ లో కూడా వాటాలు తీసుకున్నారని చెప్పారు. ఇదంతా ఒక సంస్కృతి వచ్చేసింది. ఎవరు అధికారంలోకి వస్తే అప్పుడు దాకా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిపక్షంలో ఉంటున్నటువంటి వాళ్ళు చేసినటువంటి వ్యాపారాలు, వాటి మీద దాడులు చేసి వాళ్ళని లొంగ తీసుకొని అందులో వాటాలు కానీ లేకపోతే వాళ్ళని పార్టీలో కలుపుకోవడం కానీ, ఇది కొత్త సంస్కృతి. ఈ సంస్కృతి బీజేపీ నుంచి ప్రారంభమైంది ఈ దేశం. ఈ రకమైనటువంటి సంస్కృతి బీజేపీ ఆజ్యం, బీజేపీలోనే ప్రారంభమై వాళ్ళు బీజేపీ ఇతర పక్షాల్లో ఉంటే అవినీతి పరులు, ఆల్ ఆఫ్ అ సడన్ ఒక్కసారి కాషాయ తీర్థం పుచ్చుకోగానే, ఆ కండువాకు కప్పుకోగానే నీతిమంతులు అయిపోతున్నారు. రోజుని మన దగ్గర నుంచి అనకాపల్లి నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి, లేకపోతే విజయవాడ పశ్చిమ నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, వీళ్ళంతా కూడా గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు వీళ్ళ మీదే బీజేపీకి చెందినటువంటి నాయకులు అనేక అవినీతి ఆరోపణలు, కుంభకోణాలకు పాల్పడ్డారని చెప్పని చేశారు. వాళ్ళు ఒక్కసారిగా బీజేపీ తీర్థం పుచ్చుకోగానే మంచి వాళ్ళు అయిపోయి ఈరోజు బీజేపీలో సీనియర్ నాయకులుగా చాలా మంది అవుతున్నారు. మళ్ళీ ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. అదే వరవడిలోని
గత వైసీపీ ప్రభుత్వం హయాంలోని ఈ రకమైనటువంటి బెదిరింపులు దందాలు చేసి కబ్జాలు చేసి ఇప్పుడు మనకి తెలుసు కాకినాడ పోర్టు సీపోర్టుది ఎలా తీసుకున్నారు. ఇప్పుడు ఒక్కసారికే దాని మీద విచారణ ప్రారంభించగానే ఈయన రాజీనామాకి ముందే వాళ్ళు మొత్తం తిరిగి మళ్ళీ కేవీ రావు గారికి పోర్టును అప్పగించడం, ఆ పద్ధతిలో సరెండర్ అయిపోయేటటువంటి పరిస్థితి. ఇవన్నీ ప్రజల ఆస్తులు. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ప్రజల ఆస్తికి ట్రస్టీలుగా ఉండాలి. వాళ్ళకి చేత అయితే దాన్ని అభివృద్ధి చేయాలి, లేకపోతే కనీసం అవి అన్యాక్రాంతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదంతా మాదే అని చెప్పని వాళ్ళకి నచ్చినటువంటి పద్ధతుల్లో ప్రజా ఆస్తుల్ని లూటీ చేసే పద్ధతుల్లో వ్యవహరించారు. అలా వ్యవహరించిన వాళ్ళకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాస్తా ఉంది. గత ప్రభుత్వ హయాంలోనే అధికారాన్ని అడ్డు పెట్టుకొని విజయసాయి రెడ్డి గారు ఇక్కడ అనేక రకాల దందాలకు పాల్పడ్డారు. మనకు తెలుసు దస్పల్లా హిల్స్ 22A కింద ఉన్నాయి. దాన్ని 22A నుంచి బయటికి తీసేసి వాళ్ళతో లాలూచి పడి దాని మీద పెద్ద వ్యాపారం జరిగింది. ఆ తర్వాత ఈరోజు జాలరపేట ఆ ప్రాంతాన్ని కూడా కబ్జా చేయడానికి దాన్ని 22A కింద పెట్టి ఇదంతా ప్రభుత్వ భూమి అని చెప్పని ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది కాబట్టి అదేం ముందుకు వెళ్ళట్లేదు. అలాగే కాపుల ఉప్పాడ దగ్గర ఒక 100 ఎకరాల భూమిని ఆయన పరం చేసుకున్నాడని, అలాగే వాళ్ళ అమ్మాయికి తర్లువాడ దగ్గర ఆనందపురం మండలం తర్లువాడ దగ్గర కూడా సర్వే నెంబరు 1లోని ఏదో అంతర్జాతీయ విద్యాలయాన్ని ఒకటి పెట్టడానికి భూములు కేటాయింపు చేయడం కానీ అని ఇవన్నీ చేశారు. అనేక దందాలు, వేల కోట్ల రూపాయల కబ్జాలు జరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయన ఏదో రాజీనామా చేసి వెళ్ళిపోతే ఈ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, గతంలో యోగలం పాదయాత్ర, నిన్న యోగలం 2 సంవత్సరాలు అయిందని చెప్పని ఇక్కడ కేక్ కట్ చేసుకున్నారు లోకేష్ బాబు. మంచిదే, అవన్నీ చేయొచ్చు. కానీ ఆ రోజు మీరు చేసిన ప్రకటన ఏంటి? రెడ్ బుక్ ఉంది నా దగ్గర, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో వాటన్నిటినీ మేము వెలుగులో తీసుకొచ్చి అవినీతికి పాల్పడి కబ్జాలకు పాల్పడినటువంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పని ప్రకటన చేశారు. ఈరోజు చూడండి, కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశంలో చేర్చుకోకపోతే కూటమిలో ఇంకో 2 పార్టీలు ఉన్నాయి, జనసేన, బీజేపీ. ఇక్కడ అవకాశం లేకపోతే ఏదో ఒక కండువా కూటమిలోని ఇతర పార్టీల కండువాలు కప్పుకోగానే రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళ పేర్లు మాయమైపోతున్నాయి. మీరు ప్రజలకి ఇచ్చినటువంటి హామీ మీ పాదయాత్ర ద్వారా మీరు అమలు చేస్తారా చేయరా అన్నది ఈరోజు ప్రజలు ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఉంది. కానీ మీరు మాటలకే పరిమితం అవుతున్నారా, లేకపోతే మీరు ఏదైతే మీ పాదయాత్ర ద్వారా హామీ ఇచ్చారో దాన్ని అమలు చేస్తారా చేయరా, ఈ కబ్జాలన్నీ వెలికి చేస్తారా తీరా అనేది ప్రజలు ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు కదా, అయిపోయింది అనేది కాకుండా విశాఖ ఈరోజు ఒక అంతర్జాతీయ నగరంగా విశాఖ నగరాన్ని తయారు చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఎప్పుడు మాట్లాడినా ఇదంతా పెట్టుబడులు వరద విశాఖపట్నానికి వచ్చేస్తుందని చెప్పని చెప్తున్నారు. మరి ఆ క్రమంలో విశాఖలో జరిగినటువంటి ఈ భూదందాలు, కుంభకోణాలు అన్నిటి మీద కూడా మీరు సమగ్రంగా విచారణకి ఆదేశిస్తారా ఆదేశించరా అన్నది మీ ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఈరోజు మీ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళే ఇతర గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద ఆరోపణలు చేస్తే వాళ్ళు కూటమిలో ఏదో ఒక పార్టీలో చేరగానే నీతిమంతులు అయిపోతున్నారు. వాళ్ళ మీద ఎటువంటి విచారణ కూడా ముందుకు నడిచే పరిస్థితి లేకుండా పోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది కూడా అలాగే చేస్తారా? ఇంత కబ్జాలకు పాల్పడినటువంటి వారిని కూడా అలాగే వదిలేస్తారా, లేకపోతే విశాఖ ప్రజలకి ఏదైతే గతంలో ఇబ్బందులు గురయ్యారో వాటన్నిటి నుంచి బయటపడి మళ్ళీ ఇటువంటి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇటువంటి దందాలు చేయడానికి అవకాశం లేకుండా ఉండే పద్ధతుల్లో విజయసాయి రెడ్డి గారు ఇక్కడ ఉన్న కాలంలో జరిగినటువంటి కబ్జాల మీద కానీ కుంభకోణాల మీద కానీ సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూములను రక్షించడంతో పాటు ఏవైతే
అడ్డుగోలుగా వాటాలు వాళ్ళ కుటుంబ సభ్యులు పొందారో వాటన్నిటి మీద కూడా విచారణ జరిపించి తిరిగి మళ్ళీ, ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థలాల్లోనే అభివృద్ధి చేసి, ప్రభుత్వ స్థలాల్లో అభివృద్ధి చేశారనేది ప్రజల ఆస్తే, అంటే ప్రజలకి దక్కేటట్టు చేస్తారా లేదా అన్నది మీరు ఆలోచించుకోండి. లేకపోతే దాని మీద మీరు కూడా ఒకే తానులో గుట్ట కింద మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పని తెలియజేస్తున్నాం. ఇది కాకుండా ఇంకొకటి ప్రధానంగా ఈ రోజుని ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు 8 నెలలు అవుతుంది. ఈ రాష్ట్రంలో గతంలోని విశ్వవిద్యాలయాల వీసీఐ నియోజకం మనం చూసాం. విద్యాలయాలు అన్నవి రాజకీయాలకు అతీతంగా భవిష్యత్తు తరాన్ని తీర్చిదిద్దేటటువంటి పద్ధతిలో వ్యవహరించాల్సినవన్నీ కూడా రాజకీయ కేంద్రాలుగా చేసింది కదా ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వ పెద్దల యొక్క జన్మదినాలు జరుపుకోవడమే బీసీల యొక్క బాధ్యత అన్నటువంటి పద్ధతుల్లో బీసీలు కూడా ఆ రోజు వ్యవహరించారు. సరే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళంతా రాజీనామా చేసి, కొత్త చరిత్ర, రాజీనామా చేసి వెళ్ళకపోయారు. ఇప్పటికి ఒక్క విశ్వవిద్యాలయానికి కూడా వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేయగలిగినటువంటి పరిస్థితి లేకుండా, మానవ వనరుల శాఖ మంత్రి గారే కదా లోకేష్ బాబు, ఏమి చేస్తున్నారు? ఎన్నాళ్ళు పడుతుంది? రెండోది, ఇంకొక ఆరోపణ కూడా ఉంది. ఈ సెర్చ్ కమిటీలోని ఎవరిని పెట్టారు మీరు? ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న విశ్వవిద్యాలయాలకి ఉపకులపతులు నియమించడానికి, సెర్చ్ చేయడానికి ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఆచార్యుల్ని సెర్చ్ కమిటీలో పెట్టారు. మన దగ్గరే ఉంది. వాళ్ళకి ఎంత అనుభవం ఉంది? వాళ్ళు ఎవరికి యూజీ స్కేల్స్ రావు. ఏం బాధ్యత ఉండదు. ఆయనకు కోపం వచ్చినా ఈయనకు కోపం వచ్చినా వెళ్ళిపోవలసిన పరిస్థితి. వాళ్ళకేమి కన్సర్న్ ఉండదు విద్య పట్ల, విద్యార్థుల పట్ల, సంస్థ పట్ల, దాని అభివృద్ధి పట్ల. ఎందుకంటే లాభాపేక్షతో పనిచేసే ప్రైవేటు విశ్వవిద్యాలయం, అందులో ఉన్న వాళ్ళని ఎలా మీరు పెడతారు సెర్చ్ కమిటీలో? రెండోది, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు దాదాపు నాకు తెలిసి ఏ విశ్వవిద్యాలయంలో ఆచార్యులు లేరు. అందరూ రిటైర్ అయిపోయారు, వయసులు అయిపోయాయి. నియామకాలు అది చాన్నాళ్ళ నుంచి ఆగిపోయాయి. దాదాపు 20 సంవత్సరాల నుంచి నియామకాలు లేకపోవడం వలన ఈరోజు అంతా కూడా కాంట్రాక్ట్ బేస్లోనే వాటిలోనే పనిచేస్తున్నటువంటి వాళ్ళే ఉన్నారు. ఇటువంటి సమూలంగా క్షాళన చేసి దాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేసేటటువంటి పద్ధతిలో బాధ్యతలు నిర్వర్తించాల్సినటువంటి వైస్ ఛాన్సలర్ ఈ రోజు దాకా మీరు నియమించకుండా ఆ వైస్ ఛాన్సలర్ని ఎంపిక చేసేటటువంటి బాధ్యత ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ తోని మీరు ఏర్పాటు చేస్తే ఏ విధంగా మీరు ఉన్నత విద్యని పటిష్టం చేస్తున్నారనేది చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్నది ఈరోజు ప్రజల ముందు ఒక ప్రశ్నగా మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని మేము కోరేది ఏంటంటే అర్హులైనటువంటి వాళ్ళని సెర్చ్ కమిటీలో వేయండి. దాంతో పాటు మీరు విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని, వీళ్ళంతా ఏదో ఇక్కడ వాళ్ళు ఎవరు పనికిరారు అన్నట్టు బయట ఉన్నటువంటి విద్యా సంస్థలు ఐఐటీల్లోనూ వాటిలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకొని రావడం అన్నది కూడా సరైనది కాదు. కాబట్టి మేము విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యని కూడా మీరు పరిరక్షించేటటువంటి పద్ధతుల్లో, ప్రజలకు ఒక విశ్వాసం కలిగించేటటువంటి పద్ధతుల్లో వ్యవహరించాలని చెప్పని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది. అయితే అప్పటి నివేదికతో వివరాలు బయట రాలేదు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, 5 కూడా గడిచిపోయాయి. ఇప్పటికీ కూడా ఆ నివేదికతో ఏముంది తెలియట్లేదు. మనం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో మనకి మంత్రిగా, గత ప్రభుత్వం హయాంలో మంత్రిగా చేసినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు ఆ రోజు వైసీపీ అధ్యక్షులుగా ఉన్నారు. ఆయనే ఎంత భూ కుంభకోణాలు జరిగాయని చెప్పనేది ప్రకటన చేసి పెద్ద ధర్నా చేశారు కలెక్టరేట్ దగ్గర. ఆ ధర్నా చేస్తేనే అప్పుడు సిట్ ఏర్పాటు చేశారు ఆ ప్రభుత్వం. ఆ సిట్ ఏదో నివేదిక ఇచ్చింది. ఆ సిట్ ముందు మేము వెళ్ళి మా దగ్గర ఉన్న మొత్తం సమాచారం అంతా కూడా ఇచ్చాము. ఏమి చర్యలు లేవు. ఈలోగా ఎన్నిక జరిగి
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది కుదరదు, అదంతా వాళ్ళకి అనుకూలంగా చేసుకోవడానికి వీళ్ళు ఒక సిట్ వేశారు. అదే నివేదిక ఇచ్చిన దాని ముందు కూడా మేము పోయి మా దగ్గర ఉన్న సమాచారం అంతా ఇచ్చాం. ఈరోజు ఎవరైతే కబ్జాలు చేశారో ఆ కబ్జాదారుల చేతిలోనే ఏ ప్రభుత్వంలో వాళ్ళు సిట్లు వేసినా భూముల్లో మటుకు ఏమి మార్పు రాలే. స్వభావం వాళ్ళ చేతిలో ఉన్నాయి ఆ భూములు. మా మీద అయితే కేసులు నమోదు కాబడ్డాయి. భీమిలి కోర్టుకి తిరిగాము, ఇతర కోర్టులకు కూడా మేము అక్కడ చేసినటువంటి ఆందోళనలో తిరిగాము. ఇప్పటికీ వెళ్తున్నాం. భీమిలి కోర్టుకి సంబంధించి ఇప్పటికి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ఎవరు అధికారంలో ఉన్నా ఒకే తానులో గుడ్డలాగా వ్యవహరిస్తాం. విశాఖపట్నానికి సంబంధించి ప్రత్యేకించి ఇక్కడ భూ కుంభకోణాలు వెలికి తీయడానికి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గాలి వదిలేసి వీళ్ళు కూడా అందులో భాగస్వాములు అయిపోతా ఉన్నారు. ఇది మీ విశ్వాసాన్ని కోల్పోయే, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని మీరు మీరేసిందే గతంలో అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వారు వేసిన సీట్లు నేను బహిర్గతం చేయండి, ఏమి నివేదిక ఇచ్చిందా. అలాగే వైసీపీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సీట్ నివేదికను కూడా బహిర్గతం చేస్తారు. ఆ రెండింటికి ఏవి సామీప్యాలు ఉన్నాయి, ఏవి వ్యతిరేకంగా ఉన్నాయి, దాన్ని ఎలా పరిష్కారం చేయాలంటే ప్రజల ముందు పెట్టండి, ప్రజలు తెలుసుకుంటారు. మీరు ప్రజల ముందు, ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వాలు ప్రజల ముందు పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. స్టీల్ ప్లాంట్ మీద తాజా పరిస్థితి ఏంటంటే మీ యూనియన్ అక్కడ అధికారంలో ఉంది, గుర్తింపులో ఉంది. అయితే ఇప్పుడు ఏదో సభ్యులు ఇచ్చింది, తర్వాత ప్రైవేట్ చేయడానికి కూడా ప్లాన్. ఈరోజు విశాఖ ఉక్కుకి ఇచ్చినటువంటి ప్యాకేజీ ఏదో ఒక సరైన స్పష్టత లేదు. మీరు ఏదో 12,000 కోట్లు 12,500 కోట్లు మేము ఇచ్చేసామని చెప్పని బ్రహ్మాండంగా ప్రకటన చేస్తున్నారు. లోకేష్ గారు కూడా వచ్చి మేము ఉన్నంత కాలం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానీయము అని చెప్పని ఆయన ప్రకటన చేశారు. ప్రకటనలకు పరిమితం అవుతున్నారు తప్ప దాన్ని నిజంగా చిత్తశుద్ధితో స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించడానికి వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. స్పష్టంగా ఎటువంటి స్పష్టత లేదు. ఎందుకంటే విశాఖ ఉక్కుకి ఇప్పుడు ఇచ్చినటువంటి ప్యాకేజీ చాలా వరకు గతంలో ఉన్నటువంటి అప్పులు రీస్ట్రక్చర్ చేయడానికే అందులో శిల్ప భాగం పోతుంది. ఏదో కొంత వర్కింగ్ క్యాపిటల్ కింద ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు చూడండి పత్రికల్లో, ఈరోజు ఉదయం అక్కడ ఎగ్జిక్యూటివ్స్ దగ్గర పనిచేసే వాళ్ళకి ఉండేటటువంటి కారు డ్రైవర్లందరినీ ఒక 60 మందిని విధుల నుంచి తొలగించారు. రేపు సిఎస్ఎఫ్ తీసేసి అంతా హోంగార్డుల్ని అక్కడ పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక విధంగా బయట నుంచి ఏమో మేము ప్యాకేజ్ ఇచ్చాము, స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానికుండా కాపాడుతామని చెప్తూ మరో పక్కన ప్రైవేటీకరణ చేయడానికి కావలసినటువంటి అన్ని భౌతికంగా పరిస్థితులు అన్ని కూడా దానికి అనుకూలంగా ఏర్పడేటటువంటి పద్ధతుల్లో చర్యలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు, నిన్న యూనియన్ పోయి అడిగింది, ఏంటి ఇలా అర్ధాంతరంగా మీరు తీసేశారు, వాళ్ళకి ఇంకా ఒప్పందం ఉంది కదా, మధ్యలో ఎలా తీశారు, మమ్మల్ని ఏం చేయమంటారు, మాకు స్టీల్ మినిస్ట్రీ నుంచి ఆదేశాలు వచ్చాయి, మేము ఆ ఆదేశాలు అమలు చేయడం తప్ప ఇంకో దానికి వ్యతిరేకంగా మేము ఏమి చేయలేమని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సమాధానం. కాబట్టి మీరు ఈ పద్ధతుల్లో వ్యవహారం చేస్తూ బయటికి ఏమో మేము పరిరక్షిస్తామని అంటే నమ్మడానికి సిద్ధంగా లేదు. ఎందుకని ఈ ప్యాకేజీ పూర్తిగా స్టీల్ ప్లాంట్కి ప్రైవేటీకరణని ఆపేటటువంటి పద్ధతిలో ప్యాకేజీ లేదు. కొంతకాలం పాటు ఇది కొనసాగడానికి కొంచెం ఆక్సిజన్ ఇచ్చి ఇంకొన్నాళ్ళ పాటు వాళ్ళని బతికించేటటువంటి పద్ధతుల్లోనే ఉంది తప్ప పూర్తిగా ఇది ప్రభుత్వ రంగంలోనే కొనసాగేటట్టు చేయడానికి ఎటువంటి చర్యకి ఉపయోగపడదని చెప్పని మేము భావిస్తాం. రాజీనామా చేసిన తర్వాత దానికి ఎక్కడ ఆస్తులు లేవు, బెంగళూరులో ఒక ఇల్లు, విజయవాడలో ఒక ఇల్లు, విశాఖపట్నంలో ఒక ప్లాంట్, ఆయన ప్రకటించవచ్చారండి. ఇప్పుడు మన శ్రీరామ్ ప్రాపర్టీస్ ఎదురుగా ఆయన 1 ఎకరంలో ఇల్లు కట్టుకుంటున్నారు. 1 ఎకరంలో ఇల్లు కట్టుకుంటారు. అది ఎవరి పేరు మీద ఉంది అని చెప్పారు. దాన్ని అంతా ఎవరు నడిపించారు? ఫ్లాట్ కాదు కదా. ఇది కాకుండా ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి అంటే ఇవన్నీ డైరెక్ట్ గా వాళ్ళ పేరు మీద ఉండకపోవచ్చు. సంస్థల పేరు మీద వాళ్ళ అమ్మాయిని అల్లుడు కలిపి అక్కడ తల్లువాడి దగ్గర అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక విద్యాలయాన్ని పెడతామని చెప్పి వాళ్ళకి ఇచ్చారు.
120 ఎకరాలు, ఇంకొక 100 ఎకరాలు వాళ్ళ పేరు మీదే ఉండవు కదా. ఇప్పుడు ఆయన 2 చార్టెడ్ అకౌంట్ పెట్టుకోండి. మనం అంటే దాయలేము, అలాగ దాయడానికి అన్ని రకాలుగా మార్గాలు ఉన్నాయో వాళ్ళకి తెలుస్తుంది. అందులో ఆయన వచ్చిన నేపథ్యం ఎంత కూడా మీకు తెలుసు. దేవాన్స్ వయసు అంతా ఆయన కొన్ని ఆస్తులు దేవాంశ వదిలే చేశారని కదా మీరు దానికి మనం మాట్లాడాలి. అదే సంబంధం. అది ఇంతవరకు మీరు బయటికి చెప్తున్నారు. ఎందుకు ఇప్పుడు అకస్మాత్తుగా రాజీనామా చేశారు చెప్పండి. కాకినాడదే కదా, కాకినాడతో ఆగదది. కాకినాడలో జరిగినటువంటి ఆ కాకినాడ పోర్టులో జరిగినటువంటి ఆ బదలాయింపు, యాజమాన్య బదలాయింపు సక్రమంగా చేయలేదన్నది అర్థమైపోయింది కదా. కాబట్టే కదా మీరు ఇప్పుడు పిలిచి ఇచ్చేశారు, మీరు తీసుకోండి అని చెప్పి. అల్లుడిదే కదా సంస్థ తీసుకుంది, అరవిందో వాళ్ళు తీసుకున్నారు. ఎందుకు ఇచ్చేసారు మళ్ళీ? ఏం అడ్డు పెట్టింది అంటే మీరు పరోక్షంగా అంగీకరించినట్టు కదా. నేను చేసింది పొరపాటే, ఇంకా చాలా బయటకు వస్తాయి, అందుకని ముందే నేను రాజీనామా చేసి నాకేమీ లేదు, నీ సర్చీలు ఉంటాయని చెప్పాలంటే ప్రయత్నం చేశాడు. ఈ రాజీనామా రెడ్ బుక్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంటుంది? ఏమి రెడ్ బుక్ ఇప్పుడు దాకా ఏమి చర్య తీసుకుంది చెప్పండి ఎవరి మీద? రెడ్ బుక్ అని అన్నారు కానీ నిజంగా రెడ్ బుక్ ని లో పేరు నమోదు కాబట్టినటువంటిదిగా పలానా వ్యక్తి మీద మేము నమోదు చేశాము, అతని మీద మేము ఈ చర్య తీసుకున్నామని చెప్పాలంటే. అందుకే అంటాను, వీళ్ళు అధికార మార్పిడి జరుగుతుంది తప్ప పెద్దగా విధానాల్లోని తేడా లేకుండా ఉండే పరిస్థితి లేకుండా చూడాలి. ఏదైతే చెప్పారో దాన్ని ప్రజల ముందు ఆ హామీని అమలు చేయాలంటే సార్ 1/70 మీద అయ్యన్ పాత్ర గారు చేసినట్టు వాకింగ్ మీద మీరు అది మరీ అన్యాయం. 1/70 ఊరికినే రాలే. అన్నది ఏదో ప్రజాప్రతినిధులు ఆడు కూర్చొని పార్లమెంట్ లోనే అసెంబ్లీలో కూర్చొని చేసే చట్టం కాదు. పెద్ద పోరాటం తర్వాత, శ్రీకాకుళ రైతాంగ పోరాటం తర్వాత 1/70 అన్నది వచ్చింది. ఎందుకు చేయాల్సి వచ్చింది మన రాష్ట్రంలో 1/70? శ్రీకాకుళం రైతాంగ పోరాటం ఎందుకు అంత తీవ్ర రూపం దాల్చింది? శ్రీకాకుళంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనుల ఆస్తుల్ని ఉన్నటువంటి షావుకారులు 100-200 అప్పు ఇచ్చి అప్పుడు జీవితకాలం వడ్డీకే జమ వేసుకొని ఆ భూములు కూడా ఖాళీ చేసినటువంటి ఘటన మనందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో ఆ పోరాట నేపథ్యంలోనే మీకు రక్షణ కల్పిస్తామని చెప్పిన పోరాటాన్ని అణిచివేసే క్రమంలో వచ్చింది. పెద్ద పోరాటం, ఎంతో మంది త్యాగాలతో వచ్చినటువంటి ఆ చట్టాన్ని ఈ రోజుని మళ్ళీ అదే రకమైన టూరిజం పేరుతోనే టూరిజం అభివృద్ధి చెందాలనంటే అక్కడ 1/70 అడ్డు వస్తుంది. కాబట్టి ఆ రిలాక్సేషన్ ఇవ్వాలనంటే మొత్తం గిరిజనులు ఇంకా అక్కడ ఉండరు. ఇప్పటికే రకరకాల పద్ధతుల్లో గిరిజనుల్ని అడవి నుంచి దూరం చేయడానికి గత ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి. ఆ ప్రయత్నాలు ఏమి ఫలితాలు ఇచ్చాయో మనకు తెలుసు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేశారు. రెండోది ఆయన ఒక విధంగా పక్కనే ఉంటున్నారు, ఏజెన్సీకి ముఖద్వారంలో నర్సీపట్నం ఉంటున్నారు. 1/70 వలన గిరిజనులకు ఎంత ఉపయోగం అన్నది ఆయనకి తెలుసు. అంటే గిరిజనులకు ఉన్నటువంటి ఆ కనీసమైన హక్కును కూడా లేకుండా చేసేటటువంటి పద్ధతుల్లో అలా కానీ ప్రభుత్వం వ్యవహరిస్తే మటుకు దానికి వ్యతిరేకంగా మళ్ళీ పెద్ద పోరాటమే వస్తుంది. దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పని తెలియజేస్తాను.